అందరికీ నమస్కారం. సో, టుడే నేను 2 ఇంపార్టెంట్ టెస్ట్ ఇప్పటివరకు కండక్ట్ చేసిన టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఏడబ్ల్ఈ. సో, ఆ 2 టెస్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఐయామ్ ట్రైయింగ్ టు డిస్కస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తది. క్వెషన్స్ ఎలా రావచ్చు, ఇంకా ఎంత డెప్త్‌లో మనం చదువుకోవాలి. సో, ఫర్ దట్ పర్పస్ నేను మీకు కొన్ని క్వెషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ సెల్ఫ్ స్టడీ దిస్ పర్టిక్యులర్ వీడియో ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇలాంటి ప్యాటర్న్‌లోనే యూ హ్యావ్ టు స్టడీ ద ఎగ్జామినేషన్. ప్లస్ I am always a believer that self study లో కొంచెం చాలా it you have to do for long period of time. Okay, but ఇంకా ఎగ్జామ్ ఈజ్ ఇన్ 3-4 months కాబట్టి it is better to join a course. The course is here very good and qualitative course నేను ప్రొవైడ్ చేస్తున్నాను with test, with material, with live classes. If you happen to miss మళ్ళీ నేను రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇచ్చేస్తున్నాను. సో బేసికలీ ఏముందంటే వచ్చిన ఆపర్చునిటీకి మనం వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ అంతే. ఓకే, వీ హ్యావ్ టు డెఫినెట్లీ అప్లై ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ. అది యాజ్ ఏ ఆస్పిరెంట్గా మన పని అదే. అండ్ ప్లస్ వాట్ ఎవర్ యూ స్టడీ ఆబ్వియస్లీ దట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్ మీకు. సో ఒక కన్సిస్టెన్సీ ఇక్కడ నుంచి మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎగ్జామ్ కూడా తొందరగా క్రాక్ చేసేస్తారు అండ్ గవర్నమెంట్ సర్వీస్లో అపాయింట్ కూడా అవుతారు. చాలామంది నాకు ఇది కూడా అంటున్నారు, సార్ 18 పోస్టే ఉన్నాయి కదా సార్, మరి ఓకే ఇట్ ఈస్ లైక్ చాలా తక్కువ ఉన్నాయి, రాయచ్చా లేకపోతే లీవ్ చేయాలా అని. అంటే నేను ఏమన్నా అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఓకే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకే వస్తుంది కదా 18 పోస్ట్. ఓకే, వేరే వాళ్ళకి రాదు కదా, పైనుంచి ఏం రాదు కదా, రైట్? సో మై ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. వాట్ ఎవర్ ద పోస్ట్ ఆర్ దేర్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే వస్తుంది. సో అందులో మీరు కూడా కాంపిటీషన్ చేయండి. ఇట్స్ నాట్ దాట్ యూ కెనాట్ కంపీట్ అలా మీరు ఆల్రెడీ అనుకుంటే ఎట్లా నడుస్తుంది. దట్ ఈస్ అ వెరీ రాంగ్ మైండ్ సెట్ అనమాట టు ఎనీ ఎగ్జామినేషన్స్. ఓకే, గ్రూప్ 1 కూడా 300 to 400 పోస్టే వస్తాయి. అది పెద్ద పోస్ట్ కాబట్టి అందరూ మళ్ళీ రాస్తారు. ఇది చిన్న పోస్ట్ కాబట్టి, ఇది టెక్నికల్ కాబట్టి రాయట్లేదు. దట్ ఈస్ ద వెరీ రాంగ్ మైండ్ సెట్. సో గోల్ ఈజ్ వాట్, మన గోల్ ఏముందంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి. పోస్ట్ చేంజ్ అవ్వచ్చు, గోల్ పోస్ట్ ఇప్పుడు ఏడబ్ల్యూ ఉండొచ్చు, తర్వాత గ్రూప్ 1 ఉండొచ్చు, పోస్ట్ చేంజ్ అవ్వచ్చు. బట్ విత్ ఇన్ ఏ ఇయర్, విత్ ఇన్ 6 months మనం ఏదైనా ఆపర్చునిటీస్ వస్తుంటే అది తీసుకోవాలి అండ్ క్రాక్ చేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. ద డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి, ఆల్రెడీ బ్యాచెస్ నడుస్తున్నాయి అప్ టు 30th వరకు. ఓకే, లైవ్ క్లాసెస్ అంటే బిగినింగ్ నుంచి చెప్తాను. 30th తర్వాత వచ్చిన అన్ని క్లాసెస్ వీడియోస్ మీకు పంపించేస్తాను. తర్వాత ఇంకా 2 months మీరు అందరితో పాటు లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సో డోంట్ లూజ్ ఎనీ ఆపర్చునిటీస్, అసలు లూజ్ చేయొద్దు. ఎవ్రీ టైం రావాలి మీరు. ఓకేనా? సరే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకలాజికల్ ఇంట్రాక్షన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎకలాజికల్ ఇంట్రాక్షన్స్కి కన్సిడర్ చేయండి. ఒకటి ఏముందంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రిమోరా ఫిష్ అటాచ్డ్ టు ద షార్క్, ఎపిఫైటిక్ ఆర్కిడ్స్ గ్రోయింగ్ ఆన్ ది ట్రీస్, సీ ఎనిమో associated with hermit crab. So these are the 3 important examples given in the question. మళ్ళీ ఏమంటున్నారంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కమెన్సలిజంకి ఓకే ఈ మూడిట్లో ఎగ్జాంపుల్ అన్నీ ఉన్నాయా లేకపోతే 1 or 2 ఆర్ రైట్, యూ షుడ్ బి ఫైండ్ అవుట్. సో దిస్ మచ్ మీరు చదువుకోవాలి బికాస్ ఏడబ్ల్యూ పేపర్ మీరు ఆల్రెడీ ఓకే ఒక 3-4 అంటే కోవిడ్ కంటే ముందు కండక్ట్ చేసిన పేపర్లో ఇట్లా ఇంత డెప్త్గా అడుగుతున్నారు అనమాట. ఎన్సీఆర్టీలో, ఎన్ఐఎస్లో, ఇగ్నూలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ కన్నా మీకు తెలియాలి. దట్ ఈస్ హౌ ఏ ఆస్పిరెంట్ షుడ్ ప్రిపేర్. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ ఐఎమ్ ప్రిపేరింగ్ మై స్టూడెంట్స్ ఆల్సో. సో మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇది చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫిఫైట్స్ అంటే ఏంటి, ఒక మంచి గట్టిగా ఉన్న ప్లాంట్ మీద ఓకే దీస్ ఆర్ ది స్మాల్ ప్లాంట్స్ విల్ జనరలీ గ్రో. దీస్ ప్లాంట్స్ ఏంటంటే వీళ్ళకి స్లెండర్ స్టెమ్ ఉంటుంది. స్లెండర్ స్టెమ్ అంటే స్టెమ్ ఇలా ఎరెక్ట్గా హార్డ్గా ఉండదు, స్లెండర్ ఉంటుంది. సో ఇది యాజ్ బికాస్ ఈ ప్లాంట్కి స్లెండర్ స్టెమ్ ఉంటుంది కాబట్టి దే కెనాట్ గో అప్ అండ్ టేక్ ద సన్లైట్కి అంతే. అంటే గ్రౌండ్ నుంచి పైన వెళ్ళి సన్లైట్ తీసుకొని ఫోటోసింథసిస్ చేద్దామంటే వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ స్టెమ్ ఎరెక్ట్గా లేదనమాట. ఓకే, ఇట్లా గ్రో అవ్వట్లేదు, హార్డ్ లేదు కాబట్టి ఇట్లా గ్రో అవ్వట్లేదు, ఇట్లా పడిపోతూ ఉంటుంది అనమాట. సో వాట్ దే విల్ డూ ఇస్, వాళ్ళు మన ఇంట్లో బాల్కనీలో పాట్స్ ఉంటాయి కదా, పాట్స్లో అలా స్మాల్ ప్లాంట్స్ మనం పెడతాం కదా, ఇట్లా స్లెండర్ ప్లాంట్స్ పెడతాం కదా,
ఆ ప్లాంట్స్‌కి మనం ఎపిఫైట్స్ చెప్తామన్నమాట. మా క్లాస్‌లో ఒక స్టూడెంట్ అన్నారు, "సార్ తీగ" అన్నారు. అది కరెక్టా కాదా మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్ ఈస్ హౌ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ప్లాంట్ మంచిగా ప్లాంట్ మీద ఎట్లా గ్రో అయ్యి ఇది ఎక్స్‌పోజ్ టు ద సన్‌లైట్ అయితది. ఫోటోసింథసిస్ అప్పుడు జరుగుతది. ఓకే. దీస్ ఆర్ ఇక్కడ ఏముందంటే రిమోరా ఫిష్. ఓకే. షార్క్ ఈస్ దేర్. షార్క్‌కి అటాచ్‌గానే ఉంటది రిమోరా ఫిష్. ఓకే. నౌ ఒక ఫిష్ ఇంకొక ఫిష్‌కి అటాచ్ ఉంది. ఇంకా ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్‌కి అటాచ్ అయితే వెన్ 2 ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ టుగెదర్. సో, ఇప్పుడు క్వెషన్ ఏముందంటే బోత్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్. ఓకే. వీళ్ళిద్దరూ ఇట్లా కంబైన్ అయితే ఓకే. బోత్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ ఆర్ ఒక ఆర్గానిజంకి బెనిఫిట్ అయితుంది. ఇంకొక ఆర్గానిజం జో ఎక్స్ట్రా అటాచ్ అయితుంది. ఆ ఆర్గానిజంకే బెనిఫిట్ అయితుంది. ఈ హోస్ట్ ఆర్గానిజంకి లాస్ అయితుంది. లేకపోతే 2 ఆర్గానిజమ్స్‌కి బెనిఫిట్ ఏమి అవ్వట్లేదు. 2 ఆర్గానిజమ్స్‌కి లాసే అయితుంది. సో, వాట్ ఈస్ ద రిలేషన్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు కలిసినా అనుకోండి. ఈ కలవడంలో మీరు నాకు డబ్బులిచ్చారా? లేకపోతే నేను మీకు డబ్బులిచ్చినానా? లేకపోతే మనం ఒట్టిగా తిని వెళ్ళిపోయినామా? సో, హూ బెనిఫిట్స్ హూమ్ ఆర్ బెనిఫిటే లేదు. లేకపోతే నాకు బెనిఫిట్ మీకు హార్మ్ ఏదైనా అవ్వచ్చు. రైట్. సో, కమెన్సలిజంలో ఇక్కడ మనకు ఉంది. పాపులేషన్ 1 ద కమెన్సల్ బెనిఫిట్స్. ఓకే. అంటే ఇక్కడ కమెన్సల్ పాపులేషన్ 1 ఈ ప్లాంట్ బెనిఫిట్స్, ఈ స్మాల్ ఫిష్ బెనిఫిట్స్. ఓకే. హాస్ట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అంటే ఇది పెద్ద ప్లాంట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అంటే షార్క్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఫరక్ పడదు. ఇంకా డీటెయిల్‌గా ఫర్ ఫుడ్, ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ దే విల్ యూజ్ అవన్నీ ఉంటాయి. బట్ ఫర్ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఎక్స్‌ప్లనేషన్ చాలా ఇనఫ్ అండి. ఓకేనా? ఓకే. ఈ పైన ఉన్న ప్లాంట్స్ ఆర్ టేకింగ్ వాట్ హెల్ప్ ఆఫ్ దిస్ హార్డ్ ప్లాంట్. మళ్ళీ ఈ చిన్న ఫిష్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ వాట్ షార్క్. ఇన్ బోత్ ద సినారియోస్ దిస్ పర్టిక్యులర్ ప్లాంట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. కానీ ఇక్కడ హాస్ట్ ది షార్క్ అండ్ ఆల్సో దిస్ బిగ్ ప్లాంట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్. వాళ్ళకి ఏం అవ్వట్లేదు. హ్యాపీగానే ఉన్నారనమాట. దట్ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ as what commensalism. And three of them are same answer. Three of them are having what same answer. Okay. నా ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే సీ ఎనిమో అసోసియేటెడ్ విత్ హెల్మెట్ క్రాబ్. దిస్ ఈజ్ నాట్ ఏ కెమెన్సలిజం. సీ ఎనిమో అంటే ఒక ఆర్గానిజం అనుకోండి కాదు ఉంది ఓషన్లో. లోపల హెర్మిట్ క్రాబ్ ఉంటుంది. హెర్మిట్ క్రాబ్ ఏం చేస్తుందంటే సీ ఎనిమోకి వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తుంది. ఓకే. మళ్ళీ ఇది సీ ఎనిమో ఏం చేస్తుందంటే ఏదైనా ఆర్గానిజం వచ్చి హెర్మిట్ క్రాబ్కి అటాక్ చేయడానికి ట్రై చేస్తే, కిల్ చేయడానికి ట్రై చేస్తే ఈ సీ ఎనిమో నుంచి ఇలా స్పైన్స్ ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఇలా టెంటాకల్స్ ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో సీ ఎనిమో ఏం చేస్తుందంటే క్రాబ్కి ప్రొటెక్ట్ చేస్తుంది. క్రాబ్ ఏం చేస్తుందంటే సీ ఎనిమోకి ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మ్యూచువలిజంలో వస్తుంది ఇది. సో మన ఆన్సర్ ఏముంది? ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్ టు యూ. సో ఎప్పుడైనా నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ద మూమెంట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ ఎంబడే ఓకే ఇమీడియట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నా. తర్వాత ఈవినింగ్ వరకు ర్యాంక్స్ వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చినాయి. ఓకే. సో దిస్ సాటర్డే 50 మార్కర్ ఫస్ట్ యూనిట్లో 50 మార్కర్ టెస్ట్ ఉంది. ఫస్ట్ యూనిట్ అయింది ఇప్పటి వరకు. సో యూ కెన్ ఈజీలీ జాయిన్ ఫ్రమ్ ద సెకండ్ యూనిట్. ఈ 50 మార్కర్ టెస్ట్ ఉంది. మళ్ళీ కూడా ఈ చాప్టర్ చెప్తాను బై June 30. ఓకే. ఫైన్. ద నెక్స్ట్ question that we have is with reference to Gauss competitive exclusion principle, consider the following statements. Okay, consider the following statements. The first is two species competing for exactly the same limiting resource cannot coexist indefinitely. Resource partitioning may allow competing species to coexist. The principle is universally applicable without exception. Which of the following statements are correct? మీకు Gauss కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ ఆ ప్రిన్సిపల్ తెలిస్తేనే యూ కెన్ ఏబుల్ టు డూ దిస్. ఓకే. నేను ఒకటి మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఓకే. ఎస్ ఇక్కడ ఉంది కదా అది. ఫైన్. రైట్. సో ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ వన్ స్పీషీస్ ఓన్లీ, వన్ స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్ అంటే డిఫరెంట్గా కనిపిస్తాయి. ఓకే. యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ కేప్ మే వార్బ్లర్. అంటే కేప్ అంటే ఏంటి? సూపర్ మ్యాన్ లాగా ఇట్లా ఉంటుంది ఒక కలర్.
ఓకే, ఇక్కడ చూడండి బ్లాక్ థ్రోటెడ్, ఈ థ్రోట్ వీళ్ళది బ్లాక్ ఉంటుంది. స్పీషీస్ సేమ్, పాపులేషన్ కొంచెం కొంచెం డిఫరెంట్. జస్ట్ లైక్ హ్యూమన్ స్పీషీస్, మనం ఆఫ్రికన్స్ వేరేలాగా ఉంటారు, మొంగలైట్స్ వేరేలాగా ఉంటారు, ఆరియన్స్ వేరేలాగా ఉంటారు, ద్రవిడియన్స్ వేరేలాగా ఉంటారు, అట్లా అనమాట. సో ఇప్పుడు ఏముందంటే వీళ్ళందరూ ఫీడ్ చేస్తారు దేని మీద, ప్లాంట్ మీద ఫీడ్ చేస్తారు. దే ఆల్ ఫీడ్ ఆన్ వాట్, ప్లాంట్ మీద ఫీడ్ చేస్తారు. అలా ప్లాంట్ మీద ఫీడ్ చేస్తే ఒకటేసారి అన్ని పాపులేషన్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ టు డిఫరెంట్ డిఫరెంట్ పాపులేషన్ ఒకటేసారి అక్కడ వచ్చేసి ఏమవుతుందంటే నాకు కావాలి, నీకు కావాలి, నాకు కావాలి, నీకు కావాలి అని ఇట్లా వాళ్ళ కాంపిటీషన్ చాలా పెద్ద అయిపోతుంది అనమాట. ఆ కాంపిటీషన్లో ఏమవుతుందంటే ద సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే ఏ పాపులేషన్ గట్టిగా ఉంది, జస్ట్ లైక్ ఆఫ్రికన్స్ క్యాన్ రన్ ఫాస్టర్, ఏ పాపులేషన్ చాలా వెల్ బిల్డ్గా ఉంది ఆ పాపులేషన్ మొత్తం తినేస్తుంది, వేరే పాపులేషన్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది. కానీ నేచర్ అట్లా మనకు ఇవ్వలేదు ఛాన్స్. నేచర్ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, ఓకే, ఈ మెరిటల్ వార్బర్ విల్ ఫీడ్ హియర్. ఓకే, ఆయన ఏరియా ఎంత, ఇంత ఇక్కడే ఫీడ్ చేస్తుందంట. బే బ్రెస్టెడ్ వార్బ్లర్ it will feed here. Black throated green warbler, it will feed here. Black Burnian warbler, it will feed here. Cape warbler will feed here. అంటే ఏం చేస్తున్నారు, దిస్ ట్రీ ఈజ్ ద రిసోర్స్ కదా, ఈ రిసోర్స్ టు ఆల్ ది బర్డ్స్ ఆర్ నాట్ ఎస్, వార్బ్లర్ ఆర్ నాట్ ఎస్, కానీ రిసోర్స్కి పార్టీషన్ చేసుకున్నారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఓకే, సో గౌస్ కూడా అదే అన్నాడు. గౌస్ కూడా ఏమన్నాడంటే యూ కెన్ సీ హియర్. ఓకే, గౌస్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. వాట్ గౌస్ ఏమన్నాడు, టూ స్పీషీస్ ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఫర్ ఎగ్జాక్ట్లీ కంపీటింగ్ ఫర్ ద లిమిటింగ్ రిసోర్స్. ఆబ్వియస్లీ ఆ ట్రీలో లిమిటెడ్ ఉండే, ఓకే, లీవ్స్ అయినా సరే వాట్ ఎవర్ ఈస్ దేర్, లిమిటెడ్ ఈస్ దేర్. ఓకే, అగర్ ఒకవేళ వాళ్ళు ఒక కంపీట్ చేస్తే, ఓకే, దిస్ ట్రీ కెనాట్ కో ఎగ్జిస్ట్ ఇండెఫినెట్లీ. ఓకే, ఏదో ఒక రోజు ట్రీ అయిపోతుంది, మళ్ళీ వీళ్ళు ఏం తింటారు, వాళ్ళు వీళ్ళకి తినడానికి ఏముండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రిసోర్స్ పార్టిషనింగ్ చేస్తారు. నీ ఏరియా ఇది, నా ఏరియా ఇది, అట్లా చేసుకుంటారు. అట్లా చేసుకొని ఈ ట్రీ కూడా మంచిగా బతుకుతుంది, వాళ్ళు కూడా ప్రాపర్గా కాంపిటీషన్ లేకుండా మంచిగా తింటారు, నరిష్మెంట్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ గౌస్ చెప్పిండనమాట. ద ప్రిన్సిపల్ ఈజ్ యూనివర్సలీ అప్లికేబుల్ వితౌట్ ఎక్సెప్షన్. దీనికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను క్లాసెస్లో ఇచ్చిన. సో దిస్ ఈజ్ నాట్ రైట్, సో మనం ఇది రాంగ్ అని అనుకుని 1 and 2 is the answer and we are saying okay, right. Okay, which of the following examples illustrate the concept of competitive release ante enti? Okay, option A, expansion of species niche after elimination of its competitor. Next one, migration of species to a new habitat after climatic change. Adaptation of prey against predators. Coexistence through resource partitioning. Okay, now this is what is happening. Which in the following example illustrate the concept of competitive release? Now, ఇప్పుడు ఒక గ్యాలపగోస్ ఐలాండ్ అని ఒక ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన సెంట్రల్ అమెరికన్ ఐలాండ్స్లో. ఇక్కడ అమెరికా, దిస్ ఇస్ సౌత్ అమెరికా, ఇది మన యూరోప్, దిస్ ఇస్ రష్యా, దిస్ ఇస్ ఆఫ్రికా. ఇక్కడ మనకు సెంట్రల్ అమెరికన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఐలాండ్స్ ఉన్నాయి, దట్ వీ కాల్ దిస్ ఐలాండ్ గ్యాలపగోస్ ఐలాండ్. అక్కడ ఈ ఐలాండ్లో ఒక టార్టాటైజ్ ఉంటుంది. టార్టాటైజ్ స్పీషీస్ కూడా మనకు తెలుసు, అబింగ్డన్ టార్టాటైజ్ అని. ఓకే, టార్టాటైజ్ బేసికలీ దే ఆర్ ప్లాంట్ ఈటర్స్. సో స్మాల్ ప్లాంట్స్, గ్రాస్ ఉన్నాయి కదా, టార్టాటైజ్ విల్ జనరలీ ఈట్ దిస్. ఓకే, తింటారు అనమాట ప్లాంట్స్. సో వీళ్ళు ఏం చేశారంటే సరే మనం గోట్కి కూడా డొమెస్టికేట్ చేద్దామని గోట్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, గోట్కి ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ దిస్ గ్యాలపగోస్ ఐలాండ్. షీప్కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ షీప్ ఈజ్ ఆల్సో ఏ ప్లాంట్ ఈటర్ కదా, ఈజ్ హెర్బివోర్ కదా, రైట్. ఇప్పుడు టార్టాయిజ్ మౌత్ ఎంత ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది, మెల్ల తింటుంది. గోట్ ఏం చేసింది, అదే షీప్ ఏం చేసిందంటే ఒక రేంజ్లో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ మొత్తం తినేసిందంట. ఓకే, ఫాస్ట్గా తినడం. ఓకే, ఎఫిషియన్సీ ఆఫ్ తినడం ఎక్కువ, ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ తినడం తక్కువ. అంటే 1 అవర్లో 100 ప్లాంట్స్ తింటే ఇది 1 అవర్లో 1000 ప్లాంట్స్ తినేస్తుంది అనమాట షీప్. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. మరి ఇప్పుడు ఏమైందంటే గ్రాసెస్ చాలా తక్కువ అయిపోయింది. టార్టాటైజ్కి గ్రాసెసే దొరకలేదు. ఒక టార్టాటైజ్ పాపులేషన్ అక్కడ ఎక్స్టింక్ట్ అయిపోయింది. అనమాట. ఓకే, అప్పుడు ఈ ఏరియాలో ఒకప్పుడు ఈ 2 స్పీషీస్ ఉండింది. ఇప్పుడు టార్టాయిజ్ ఎక్స్టింక్ట్ అయిన తర్వాత దిస్ కాంపిటీషన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ షీప్స్ అంటే ఈ ఏరియాలో మంచిగా కాంపిటీషన్లో గెలిచిన తర్వాత మొత్తం రిలీజ్ అయిపోయింది అనమాట. మొత్తం ఏరియాలో ఒక అబండెంట్ అయిపోయినాయి అనమాట. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, కాంపిటేటివ్ రిలీజ్ అని చెప్తాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ స్పీషీస్ అంటే షీప్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఎందుకు? ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ ఇట్స్ కాంపిటీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎక్టోపారాసైట్? ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి ఎగ్జామ్లో. మీరు పేపర్ తీసుకొని చూసుకోండి, లాస్ట్ ఇయర్ పేపర్. ప్లాస్మోడియం. ఓకే, పారాసైటిజం
two types of parasitism will be there. Parasites will be there. One is ectoparasites, endoparasites. Ectoparasites are those parasites that lives outside the body of the organism. అంటే మన లైస్ ఉంటుంది కదా, జూ అని అంటాం ఆన్ అవర్ హెడ్, దట్ ఈస్ ectoparasite లివింగ్ అవుట్ సైడ్. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎండోపారాసైట్స్ కూడా ఉంటాయి. ఎండో Escherichia coli ఉంది, intestine లో ఇట్ ఈట్స్ always ఈ pathogens and harmful in microorganisms, but it lives inside our body. Okay, endoparasite within our body. Plasmodium, tapeworm, liver fluke, okay, tick. So which one of the following is ectoparasites? Okay, so ఇప్పుడే నేను మీకు చెప్పిన టిక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ectoparasites. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ మన మీద ఉండదు. ఓకే, టిక్స్ అండ్ మైట్స్ జనరలీ మీకు షీప్స్ ఉంటాయి, గోడ్స్ ఉంటాయి, వాళ్ళ చాలా హెయిర్ ఉంటుంది ఇక్కడ, చాలా హెయిర్లో ఇవి చూడండి. ఓకే, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ స్మాల్ వార్మ్స్ ఆర్ స్మాల్ ఆర్గానిజమ్స్ ఆర్ మూవింగ్ ఆన్ దర్ బాడీ. ఓకే, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టిక్స్. ఓకే, ప్లాస్మోడియం ఇస్ మనకు ఆబ్వియస్లీ ఒక డిసీజ్ వస్తుంది. దిస్ ప్లాస్మోడియం, దిస్ పారాసైట్ లీవ్స్ ఇన్ ఆర్బీసీ. ఓకే, టేప్ ఫార్మ్, దిస్ పారాసైట్ లీవ్ ఇన్ ఇంటెస్టైన్. లివర్ ఫ్లూక్, లివర్ పేరుతోనే ఉంది లివర్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్సైడ్ ద బాడీ, ఎండో పారాసైట్స్ అనమాట. టిక్ ఈజ్ ఆల్ ఓన్లీ ఎక్టో పారాసైట్, ఓన్లీ వన్ ఎక్టో పారాసైట్. ఓకే, నౌ దిస్ ఇస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఓకే, పేపర్ 1లో నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్ తెలంగాణలో నేనే రికార్డ్ చేసిన సిన్స్ 3 years. సో నా దగ్గర మొత్తం తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ పేపర్ 1లో మీరు 60-65 చేసుకుంటే నేను 30-35 కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాను. సో 105-110 వస్తే, ఓకే, ఇది ఆల్రెడీ ఒక 25-30 మార్క్స్ నేను గ్యాప్ క్రియేట్ చేసేస్తున్నాను విత్ రిగార్డ్ టు అదర్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్, విత్ రిగార్డ్ టు మై స్టూడెంట్స్. సో ఆ 18 పోస్ట్ నా స్టూడెంట్కి రావడానికి ఇది కాంప్లిమెంటరీగా అందరికి ఇచ్చేస్తున్నాను. సో దట్ పేపర్ 1లో వాళ్ళకి కాంపిటీషన్ ఉండకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. పేపర్ 2లో ఎలాగైనా అందరూ గట్టిగా చదువుకుంటారు, బట్ వీఆర్ ఆల్సో స్టడింగ్. మేము కూడా వాళ్ళలా గట్టిగా చదువుకుంటున్నాం అనమాట. 220 వీఆర్ టార్గెటింగ్. కానీ పేపర్ 1లో చాలా ఏజ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసిన. ఆల్ఫా, బీటా అండ్ గామా డైవర్సిటీ ఆర్ రెస్పెక్టివ్లీ మెజర్స్ ఆఫ్. ఓకే, ఈ డైవర్సిటీ, టైప్స్ ఆఫ్ డైవర్సిటీ ఏదో మెజర్ చేస్తుంది. అది ఏం మెజర్? ఆల్ఫా డైవర్సిటీ అంటే విత్ ఇన్ కమ్యూనిటీ డైవర్సిటీ, బీటా డైవర్సిటీ అంటే కమ్యూనిటీలో ఉన్న డైవర్సిటీ, అండ్ గామా డైవర్సిటీ అంటే రీజనల్ డైవర్సిటీ. మళ్ళీ దీనికి మనం ఉల్టా పెట్టినాం. ఆల్ఫా అంటే రీజనల్ అన్నాం, బీటా అంటే విదిన్ కమ్యూనిటీ అన్నాం. తర్వాత స్పీషీస్ ఈవెన్నెస్, స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఎండిమిజం, జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఇకోసిస్టమ్ డైవర్సిటీ. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ కెప్ట్. ఓకే, సో అందరికంటే ఇంపార్టెంట్ ఏముందంటే ఇక్కడ ఇది అండ్ ఇది రెండు కూడా అప్లికబుల్ అవ్వచ్చు. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ది క్లోజెస్ట్ ఆన్సర్ ఇది కాదు. ఓకే, క్లోజెస్ట్ ఆన్సర్ ఇది అనమాట. ఓకే, ఆల్ఫా డైవర్సిటీ అంటే విత్ ఇన్ కమ్యూనిటీ. ఓకే, డైవర్సిటీ. ఓకే, విత్ ఇన్ కమ్యూనిటీ అంటే ఇండియన్ అంటే హ్యూమన్ బీయింగ్ కమ్యూనిటీ. సో మా దగ్గర ఆఫ్రికన్స్ ఉన్నారు, మంగోలైట్స్ ఉన్నారు, ఆస్ట్రోప్రూషియన్స్ ఉన్నారు. మన దగ్గర ఉన్న డైవర్సిటీ ఓకే, విత్ ఇన్ కమ్యూనిటీ. తర్వాత ఇది బిట్వీన్ కమ్యూనిటీ. ఓకే, బిట్వీన్ అంటే హ్యూమన్ పాపులేషన్ అండ్ టైగర్ పాపులేషన్. ఓకే, ఈ డైవర్సిటీ. ఓకే, తర్వాత రీజనల్ డైవర్సిటీ. మొత్తం హైదరాబాద్లో ఉన్న డైవర్సిటీ ఏముంది అంటే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, ఎంత ఫ్లోరా ఉంది, ఎంత ఫౌనా ఉంది, టైప్స్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్, టైప్స్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ యానిమల్స్. దిస్ ఈస్ కాల్డ్ as వాట్ ఆల్ఫా, బీటా అండ్ గామా డైవర్సిటీ. డెఫినేషన్ ఆఫ్ దిస్ గామా అంటే ఒక రీజనల్, ఒక కంప్లీట్ హైదరాబాద్లో, కంప్లీట్ తెలంగాణలో మనం డైవర్సిటీ ఎంత ఉంది, వెన్ వీఆర్ మెజరింగ్ దట్, మనం అప్పుడు మెజర్ చేస్తున్నప్పుడు గామా డైవర్సిటీ వస్తుంది. సో ఆల్రెడీ నేను మీకు చెప్పిన తెలంగాణ కరెంట్ అఫైర్స్ నేను ఇస్తున్నాను మా పిల్లలకి ఎవ్రీ టెస్ట్లో. సో దాట్ వాళ్ళకి ఒక ఏజ్ ఉండాలి. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో స్కీమ్స్ అయినా సరే, ప్రోగ్రామ్స్ అయినా సరే, మిషన్స్ అయినా సరే, బడ్జెట్ అయినా సరే, అవన్నీ కూడా వాళ్ళకి నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, మెటీరియల్ ఇచ్చేస్తున్నాను. సో దాట్ వాళ్ళకి ఏజ్ ఉండాలని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ తెలంగాణ బడ్జెట్. తెలంగాణ projected GSDP growth rate. Telangana projected GSDP growth rate is higher than the national growth rate. Telangana per capita income is higher than the national average. Telangana contributes about 5% to the India's GDP. What is the answer? Answer is 1, 2, 3. All the 3 statements are right. అందుకే మీరు దీనికి ఒక స్టేట్మెంట్, ఒక ఫ్యాక్ట్ లాగా తీసుకొని మీ బుక్లో రాసుకోవాలి. ఇది కూడా కరెక్ట్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 lakhs ఉందండి. ఓకే, విచ్ ఇస్ లైక్ హాఫ్ ఆఫ్ దట్ ఈస్ నేషనల్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. ఓకే, అండ్ దిస్ ఇస్ తెలంగాణ కాంట్రిబ్యూట్స్ 5%. ఇది ఎగ్జాక్ట్లీ ద మనకు ఇది ఫ్యాక్ట్ ఓన్లీ. And 1 trillion we want to become by 2034, 3 trillion we want to become by 2047 at the time of Viksit Bharat of 2047 of India's aim also. Okay, so I hope these are all clear to you. Okay, as a normal demo ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎంత డెప్త్ ప్రిపేర్ అవ్వాలి, నేను మీకు ఆల్రెడీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జామినేషన్, విత్ ది హెల్ప్ ఆఫ్ వీడియోస్ చూపించిన. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై కోర్సెస్, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అస్సలు మిస్ చేయొద్దు. ఎవ్రీ ఆపర్చునిటీ కౌంట్స్. ఎవ్రీ ఆపర్చునిటీస్లో ఉన్న ఎఫర్ట్స్ అవన్నీ కౌంట్ చేసేయి అన్నమాట విత్ రెస్పెక్ట్ టు ఫ్యూచర్ ఎగ్జామినేషన్. సో డూ జాయిన్ మై courses, call to the number given below. I will be more happy to help you out.
హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.